యా చూసారా? యా చూశాను. ఇది నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఇది ఫస్ట్ చైల్డ్ అనేసి ఉంది కదా ఆ, ఆ, ఎలిమెంట్. యా అది కొంచెం అర్థం కాలేదు. మిగతా వరకు అయితే అక్కడి వరకు చూశాను. కిందది ఓకే, కొంచెం అర్థం కాలేదు, సో అది ఇంకా చూడలేదు నేను. ఓకే. మీరు ఆ, సృజన్. అన్న నేను యాక్చువల్గా చూడలేదు, ఇంకా రేపు చూస్తాను. ఓకే, ఓకే. ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న సెలెక్టర్స్ లో ఫస్ట్ చైల్డ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ది పారాగ్రాఫ్స్ like this: paragraph 1, and paragraph 2 I am having, paragraph 3. సో నాకు త్రీ పారాగ్రాఫ్స్ ఉన్నాయి అనమాట. నేను త్రీ పారాగ్రాఫ్స్ లో నేను ఏదో ఒక పారాగ్రాఫ్ కి కలర్ అప్లై, అన్ని పారాగ్రాఫ్స్ కి కలర్ అప్లై చేయాలంటే నేను ఏం చేయాలి? సో ట్యాగ్ నేమ్ సెలెక్టర్ తీసుకోవాలి కదా, ట్యాగ్ నేమ్ సెలెక్టరే కదా తీసుకోవాలి. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కి నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ సమ్ రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు పీ కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తే మనకి అన్ని ఎలిమెంట్స్ కి రెడ్ కలర్ వచ్చింది, అన్ని పారాగ్రాఫ్స్ కి, రైట్? యా ఇదిగోండి, నేను కింద ఎక్కడో రాసి ఉన్నాను. సో లెట్ మీ మేక్ ఇట్ ఇన్ కాంటెంట్. త్రీ పారాగ్రాఫ్స్ రాశాను, త్రీ పారాగ్రాఫ్స్ కి కలర్స్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ పారాగ్రాఫ్స్ కి క్లాసెస్ గానీ ఐడీస్ గానీ ఏమీ లేవన్నమాట. ఓకే స్టిల్ నేను ఫస్ట్ పారాగ్రాఫ్ కి మాత్రమే అప్లై చేయాలి, కలర్ అప్లై చేయాలి. ఓకే ఓకే, అది ఎట్లా అంటే ఫస్ట్ చైల్డ్ అన్నట్టు. ఇప్పుడు పి తీసుకున్న ఉన్న పారాగ్రాఫ్ లో ఫస్ట్ చైల్డ్, ఉన్న పారాగ్రాఫ్ లో ఫస్ట్ ఏంటి? పారాగ్రాఫ్ paragraph 1. Paragraph 1 is the first child, so ఫస్ట్ ఓకే. first child. మీరు ఒక స్టైల్ అప్లై చేసిన తర్వాత మీకు ఆ స్టైల్ అప్లై కాలేదు అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇట్లాగా పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ స్టైల్ అప్లై కాలేదు కాబట్టి మీకు ఇక్కడ చూపించట్లేదు క్లియర్ గా. పారాగ్రాఫ్ మన స్టైల్ రాశాను కదా, కానీ ఇది చూపించట్లేదు. ఫస్ట్ చేయలేక let me check first. కరెక్టే కదా ఫస్ట్ చైల్డ్.
స్పెల్ మిస్టేక్ ఏమైనా ఉందా? బ్యాక్గ్రౌండ్ లేదు. కోడ్స్ లో ఏమైనా పెట్టాలా? అవసరం లేదు. కోర్స్ లో కూడా అవసరం లేదా? ఎంత చైల్డ్ కూడా వర్క్ కావట్లేదు. ఎంత చైల్డ్ ఆఫ్ ఆర్ట్. ఓకే. ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ చైల్డ్. ఓకే ఓకే, సమ్వేర్ రైట్ ఈజ్ పారాగ్రాఫ్ ఇంకెక్కడైనా యూజ్ చేసింది. చేసాం కరెక్ట్గానే. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్. ఐ మీన్ స్టైల్స్ ఓవర్ రైట్ చేయడమో ఏదో జరిగి ఉంటది అంతకుముందు. ఓకే, పి ఆఫ్ ఫస్ట్ చైల్డ్ వచ్చింది కదా, పి ఆఫ్ ఫస్ట్ చైల్డ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకే ఓకే, ఫస్ట్ చైల్డ్ అలాగే మనకి లాస్ట్ చైల్డ్ కూడా ఉంటది అనమాట. ఉన్న పారాగ్రాఫ్స్ లో లాస్ట్ ఎలిమెంట్ కి ఇవ్వమంటారా, ఫస్ట్ ఎలిమెంట్ కి ఇవ్వమంటారా అని ఓకే ఓకే ఓకే, మీరు 100 అయినా రాసుకోండి. ఆ 100 వాటిల్లో మీకు లాస్ట్ దానికి కావాలంటే లాస్ట్ చైల్డ్ రాసుకోవాలి, ఫస్ట్ ఎలిమెంట్ కి కావాలంటే ఫస్ట్ చైల్డ్ రాసుకోవాలి. అర్థమవుతుంది కదా? యా యా. అండ్ ఇన్ మిడిల్ లో ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి నంబర్ న్యూమరికల్ ఆర్డర్ లో ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది? న్యూమరికల్ ఆర్డర్ లో ఇవ్వాలి అంటే ఓకే. అదే విధంగా మనకి ఎంత చైల్డ్ అనే సెలెక్టర్ కూడా ఉంది. ఎంత చైల్డ్ అనే సెలెక్టర్ ఉంది. ఎంత చైల్డ్ ఆఫ్ ఆడ్ అన్నారనుకోండి, ఆడ్ ఎలిమెంట్స్ కి వచ్చింది. ఆడ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఒక్క ఎలిమెంటే ఉంది కదా ఆడ్, అదే 1,3. ఈవెన్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఈవెన్ అని చెప్పాలి. ఈవెన్ ఎలిమెంట్ కి వచ్చింది సెకండ్ నెంబర్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈవెన్ ని మనం మ్యాథ్స్ ఫార్ములాలో 2n అంటాం. సో సేమ్ రిజల్ట్. ఆడ్ ని 2n+1 అంటాం. సో ఆడ్ ని 2n+1 అంటాం. ఆడ్ ఫార్ములా ఇది. ఓకే, ఏదర్ మీరు ఆడ్ అయినా ఈవెన్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇదిగో ఈ ఫార్ములాస్ అయినా 2n+1 ఆర్ 2n ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఎంత చైల్డ్ ఆఫ్ 2, ఇది జావా, ఇదిగో 2 అంటే వర్క్ అవుతుంది కదా. ఎంత చైల్డ్ ఆఫ్ 2, ఎంత చైల్డ్ ఆఫ్ 3. ఓకే, మీకు ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్ కి మీరు అప్లై చేసేసి, వీటిని మనం సూడో సెలెక్టర్స్ అంటాం అనమాట. సూడో సెలెక్టర్స్ అంటాం. ఇట్లాగా కోలన్ పెట్టి రాసే ప్రతి సెలెక్టర్ ని మనం సూడో సెలెక్టర్ అంటాం. చెప్పుకోవడానికి ఇది నేమ్డ్ సెలెక్టరే, ఐ మీన్ ట్యాగ్ నేమ్ సెలెక్టరే. ట్యాగ్ నేమ్ ప్లస్ సూడో సెలెక్టర్. మీరు ఇక్కడ కోలన్ పెట్టి రాస్తున్నారు కదా, కోలన్ పెట్టి రాసే వాటన్నిటిని సూడో సెలెక్టర్స్ అంటారు. ఇందాక ఎందుకు అప్లై అవ్వలేదు అంటే చెక్ చేద్దాం ఒకసారి.
ఏమన్నా డివిజన్స్ సరిగా క్లోజ్ చేయలేదా? కరెక్ట్గానే ఉన్నాయి అవన్నీ. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్. ఒకసారి చెక్ చేయండి మీరు మిగతా ఎలిమెంట్స్ కి. ఇప్పుడు H3 ఉంది అనుకోండి, H3కి H3 ఎన్ని ఉన్నాయి ఈ పేజ్ మీద? కార్తిక్, H3 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి 4 ఉన్నాయా? ఇక్కడ. యా, స్టైల్ H3 స్టైల్, హెడర్ స్టైల్ ఇక్కడ ఉంది. సో నేనేమంటున్నానంటే సెక్షన్ లో ఉన్న H3 కావాలంటే ఎట్లా తీసుకుంటాను? సెక్షన్ లో H3, సెక్షన్ లోపల ఉన్న H3 అంటే ఇట్లా తీసుకోవాలి, రైట్? ఓకే ఓకే. సెక్షన్, ఆ సెక్షన్ లోపల ఉన్న H3 అంటే ఇలా ఇలా వస్తుంది. ఓకే, సృజన్ అర్థమవుతుంది కదా? సెక్షన్ లోపల ఉన్న H3 అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది అప్లై చేశాను. ఇది ఒక్కదానికి కంక్లూజన్ ఒక్కదానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది అప్లై చేశాను కాబట్టి ఐడికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఐడి తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశారంటే అది ఓవర్ రైడ్ కాదు, ఎక్కడా ఓవర్ రైడ్ కాదు. ఓవర్ రైడ్ చేసుకోవాలంటే మీకు చెప్పున్నాను ఆల్రెడీ, ఇంపార్టెంట్ అని రాసుకోవాలని. ఓకే, ఇంపార్టెంట్ అని ఇట్లా రాసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి 3 కలర్స్ ఓవర్ రైడ్ అయినాయి కదా. నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ చైల్డ్ కి రాయాలి అనుకుంటున్నాను. ఇందులో ఉన్న ఫస్ట్ చైల్డ్ కి అంటే ఫస్ట్ చైల్డ్ అంటే ఏమొచ్చింది? ఇదిగోండి బేసిక్ ఎగ్జాంపుల్స్ వచ్చింది కదా, అంతే కదా? అదిగోండి ఫస్ట్ చైల్డ్ అచ్చం దానికి వరకే వచ్చింది, రైట్? సో ఇలా ఉంటాయి అనమాట సెలెక్టర్. ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఎంత చైల్డ్, ఈవెన్, ఆడ్, ఇవి సూడో సెలెక్టర్స్. ఓకే ఓకే. ఇప్పుడు అర్థం కాకపోతే అడగండి, ఇంకా లేదు అంటే అది స్కిప్ చేసేద్దాం. ఐ మీన్ మీరు ఒకవేళ చదవలేదు అంటే రేపైనా చదువుకుంటుంది. ఈ లోపు నేను వేరే కాన్సెప్ట్ చెప్తాను, ఓకేనా? ఓకే, వేరే చెప్పండి. అంటే ఇక్కడ వరకు అయితే చేశాను నేను. ఓకే, సో ఈరోజు మనం ఇంకొక 2-3 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. బార్డర్ రేడియస్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఒకటి, తర్వాత వచ్చేసి బాక్స్ షాడో. ఈ 3 ప్రాపర్టీస్ చూద్దాం. ఎలా ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ ఏ డివిజన్ విత్ ఐడి ఈజ్ radius. So we are talking about border radius, right? That's why I gave ID as a border radius. So మీరు ఎప్పుడు ఐడి ఇచ్చినా సరే అది మీనింగ్ఫుల్ గా ఉండాలి. అదేవిధంగా అండర్ స్కోర్ తప్ప మిగతా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ తోనూ స్టార్ట్ అవ్వకూడదు. అండర్ స్కోర్ అయితే ఫైన్, ప్రాబ్లం లేదు. ఇంకా మిగతా ఏదైనా స్టార్ కానీ డాట్ కానీ ఇట్లా ఏం పెట్టద్దు అనమాట. ఓకే, అదేవిధంగా నెంబర్స్ తోటి కూడా స్టార్ట్ చేయొద్దు, ఐడీస్ కానీ క్లాస్ ని కానీ. అండర్ స్కోర్ అంతవరకు అదొక్క స్పెషల్ క్యారెక్టర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఐడి ఇచ్చేటప్పుడు రూల్స్. అదేవిధంగా ఇదే ఐడి నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయొద్దు, ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఐడి అంటేనే యూనిక్. ఓకే కదా? వాట్ ఈస్ ద div క్లాస్, ఐ మీన్ div ట్యాగ్? div బ్లాక్డా లేకపోతే ఇన్లైన్ ఎలిమెంటా? ఇట్ వాస్ బ్లాక్డ్ ఎలిమెంట్, రైట్? మనం div ని ఎలా యాక్సెస్ చేస్తాం? హ్యాష్ ని యూజ్ చేసి div ని యాక్సెస్ చేస్తాం, రైట్?
like this. Yeah. Hash radius I am saying so that మనకు ఆ ఎలిమెంట్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే దానికి విడ్త్ సెట్ చేస్తున్నాను. విడ్త్ ఈజ్ 300 పిక్సెల్, హైట్ ఈజ్ 300 పిక్సెల్. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్, బార్డర్ సెట్ చేస్తున్నాను. బార్డర్ ఎలా ఇస్తాము? బార్డర్ స్టైల్ ఇది 1 పిక్సెల్ అంటే బార్డర్ విడ్త్ ఉంటది కదా అది. బార్డర్ స్టైల్ సాలిడా లేకపోతే తిన్నా థిక్కా డాటెడ్ ఎట్లాంటి. ఓకే, తర్వాత బార్డర్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ అంటున్నాను. బ్లాక్ మీరు ఏమి ఇవ్వకపోతే బ్లాక్ తీసుకుంటుంది. బై డిఫాల్ట్ కలర్ వచ్చేసి బ్లాక్, ఏమి ఇవ్వకపోతే. ఓకేనా, మీరు ఏదైనా మెన్షన్ చేయాలి అనుకుంటే ఇది ఇట్లా మెన్షన్ చేయాలి. ఇది కూడా బ్లాకే. 3 zeros వచ్చేసి బ్లాక్ అవుతుంది. ఐ ఎక్స్ప్లెయిన్ దట్ సినారియో. ఓకే, ప్రస్తుతానికి నేను బ్లాక్ అని రాస్తున్నాను. 1 పిక్సెల్ రాశాను. 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. సో మీకు డిస్ప్లే అవ్వడం ఇది ఇట్లా డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, సైజ్ తగ్గించేస్తాను. 200 పిక్సెల్. సెక్షన్ హైట్ ఆటో అంటే మీరు ఇంకా రాసే కాంటెంట్ బట్టి ఇది ఇంక్రీజ్ అయిపోతా ఉండాలి హైట్. ఇప్పుడు 500 పిక్సెల్ పెట్టాను కాబట్టి అది ఫిక్స్ అయిపోయింది. ఓకే, నేను రాసే కాంటెంట్ బట్టి ఇంక్రీజ్ చేయాలి కాబట్టి హైట్ ఆటో. సో ఇదిగోండి మీకు ఈ బాక్స్ వచ్చింది కదా, డివిజన్ బాక్స్. 200 హైట్ 200 విడ్త్ తోటి మీకు డివిజన్ బాక్స్ వచ్చింది. మీకు షార్ప్ కార్నర్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఇక్కడ షార్ప్ కార్నర్స్ ఉన్నాయి. కార్నర్స్ దగ్గర మీరేం చేయాలనుకుంటున్నారంటే రౌండెడ్ కార్నర్స్ పెట్టాలి అనుకుంటున్నారు. రౌండెడ్ కార్నర్స్ పెట్టాలి అనుకుంటే మనకి CSS3 ఇంట్రడ్యూస్ చేసిన ప్రాపర్టీ ఒకటి ఉంది. అది బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ వచ్చేసి మీరు 10 పిక్సెల్ అన్నారనుకోండి. 10 పిక్సెల్ మీనింగ్ ఏంటంటే ఆల్ సైడ్స్ 10 పిక్సెల్. ఆల్ కార్నర్స్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కార్నర్, ఈ కార్నర్, ఈ కార్నర్, ఈ కార్నర్, 4 సైడ్స్ మీకు ఏమొచ్చిందంటే రేడియస్ 10 పిక్సెల్ వచ్చింది అనమాట. ఆ రేడియస్ ఎలా వచ్చిందో గమనించండి. అదిగోండి కార్నర్స్ మారిపోయింది కదా. కర్వ్డ్ ఎలిమెంట్ కర్వ్డ్ గా మారిపోయింది. ఓకే, రౌండెడ్ కార్నర్స్ అంటారు. అంతకు ముందు CSS2లో ఈ రౌండెడ్ కార్నర్స్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కట్ చేసి ఒక ఇమేజ్ ని లోడ్ చేసేవాళ్ళు. ఓకేనా, ఇమేజ్ ని లోడ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆ ఇమేజ్ లోడ్ అవడానికి టైం పట్టిద్దా? సర్వర్ నుంచి ఆ ఇమేజ్ కాల్ చేయాలా? సర్వర్ నుంచి ఇప్పుడు ఈవెన్ ఇట్ మేబీ 2 MB ఆర్ 1 MB, ఇట్ డజంట్ మ్యాటర్. లేకపోతే 50 KB అయినా అనుకోండి, 50 KB అయినా మీకు సర్వర్ కి కాల్ వెళ్ళాలి. సర్వర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీ పేజ్ లోకి, అప్పుడు మీకు చూపించాలి. రైట్, అదే CSS3 వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జస్ట్ ఈ ప్రాపర్టీ రాస్తే అది చూసుకుంటది. బార్డర్ రేడియస్ వచ్చేటట్టుగా అది ప్లాన్ చేసి. అర్థమవుతుంది కదా? ఇది అడ్వాంటేజ్, CSS3 వలన అడ్వాంటేజ్. చాలా వరకు ఇప్పుడు మీరు ఎక్కడైనా బార్డర్ రేడియస్ యూజ్ చేయాలి అనుకున్నారు అనుకో, రౌండెడ్ కార్నర్స్ యూజ్ చేయాలనుకోండి, జస్ట్ బార్డర్ రేడియస్ అని చెప్తే సరిపోతుంది. ఓకేనా, బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ అంటే దాని మీనింగ్ ఆల్ సైడ్స్ 10 పిక్సెల్ అని. అర్థమవుతుంది కదా? లేదు నాకు ఒక్క సైడే కావాలి, టాప్ సైడే. ఇది చెప్పండి, ఈ కార్నర్ ఏమవుతుంది? టాప్ లెఫ్ట్ అవుతుంది ఈ కార్నర్. ఓకే, టాప్ లెఫ్ట్, ఇది టాప్ రైట్. ఓకేనా, టాప్ రైట్. రైట్, ఇది బాటమ్ లెఫ్ట్, ఇది బాటమ్ రైట్. మనకి
ఆల్రెడీ అయితే మన టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇట్లా చదువుకున్నాం ఇంతవరకు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది టాప్ లెఫ్ట్, ఇది టాప్ రైట్, ఇది బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్. ఓకే. సృజన్ మీకు అర్థమవుతుంది కదా? యా అర్థమవుతుంది. ఇప్పుడు నేను 10 పిక్సెల్ 0 0 0 అన్నానంటే దాని మీనింగ్ ఏంటి? ఏ కార్నర్ కి 10 పిక్సెల్ వచ్చింది? టాప్ లెఫ్ట్ కి 10 పిక్సెల్ వచ్చింది. యా, యు ఆర్ రైట్. ఇదిగోండి, టాప్ లెఫ్ట్ కి అచ్చమే మీకు రౌండెడ్ కార్నర్ వచ్చింది, మిగతా దానికి రాలేదు. పర్ఫెక్ట్, రైట్? యా. సో అదే విధంగా మీరు ఇక్కడ 20 పిక్సెల్ అన్నారు అనుకోండి, ఈ 20 పిక్సెల్ అనేది దేనికి సంబంధించింది? బాటమ్ లెఫ్టా బాటమ్ రైటా? ఇది టాప్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్. ఇది బాటమ్ రైట్ కి వచ్చింది. ఇది టాప్ రైట్, ఇది బాటమ్ రైట్, ఇది బాటమ్ లెఫ్ట్. బాటమ్ రైట్ కి వచ్చింది అనమాట. ఇదిగోండి, ఇది బాటమ్ రైటే కదా? గమనించారు కదా 10 పిక్సెల్ కి ఎట్లా కర్వ్ వచ్చిందో, 20 పిక్సెల్ కి ఎలా కర్వ్ వచ్చిందో. గాట్ ఇట్, రైట్? ఓకే, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అప్లై చేసి చూపిస్తాను మీకు క్లియర్ గా. నేను గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. రియల్ టైంలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూపిస్తాను మీకు ఈ బార్డర్ రేడియస్ ని. ఇప్పుడు ఖచ్చితంగా విడ్త్ ఎంత ఉంది? 200 ఉంది, రైట్? హైట్ 200 ఉంది. నేను ఒకవేళ దీన్ని సర్కిల్ లాగా మార్చాలి అనుకుంటే బార్డర్ రేడియస్ 100 పిక్సెల్ గా పెడితే, అంటే ఎంతైతే విడ్త్ హైట్ ఉందో దాంట్లో ఎగ్జాక్ట్ గా సగం పెట్టేసామంటే అది మనకి సర్కిల్ అయిపోతుంది అనమాట. సర్కిల్ అయిపోయిందా? సర్కిల్ యొక్క ఫార్ములా అంతే కదా, πr². అంటే ఆర్ అనేది రేడియస్, సెంటర్ నుంచి ఒకవైపు ఉండే డిస్టెన్స్ ని మనం రేడియస్ అంటాం. అదే 2 సైడ్స్ ఉందనుకో అదే డిస్టెన్స్, సర్కిల్ అయిపోతుంది. దట్స్ ఇట్. అంతే కదా రియల్ టైమ్ సినారియో. ఓకే, లెట్స్ చెక్. మామూలుగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది దాని గురించి చూద్దాం. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అన్న, ఒకవేళ ఇప్పుడు 4 పెడితే రెక్టాంగిల్ అయింది, అంటే రెక్టాంగిల్ స్క్వేర్ కదా, ఒకవేళ 5 పెడితే షేప్స్ మారుతూ ఉంటాయా? 5 అంటే ఎట్లాగా? పెంటగానే అవుతుంది అప్పుడు, అట్లాంటి షేప్స్ అట్లా మారుతూ ఉంటాయా? ఏది బార్డర్ రేడియస్ లోనా? అంటే మనకు మీరు డిసైడ్ చేసింది రెక్టాంగులర్ కదా, రెక్టాంగులర్ కే మీరు రేడియస్ ఇవ్వగలుగుతారు ఇచ్చిన వాటికి. ఓకే, అర్థమవుతుంది కదా? యా. మీరు ఇచ్చిన ఎలిమెంట్ కి మాత్రమే మీరు చేయగలుగుతున్నారు. ఓకే, మీకు 4 సైడ్స్ వచ్చినాయి కదా, ఇక్కడ విడ్త్ హైట్ ఇవ్వగానే 4 సైడ్స్ వచ్చినాయి కాబట్టి ఆ టాప్ లెఫ్ట్ అనో టాప్ రైట్ అనో బాటమ్ లెఫ్ట్ బాటమ్ రైట్ అట్లా డిసైడ్ చేస్తున్నారు. పెంటాగానికి కానీ లేకపోతే ఇంకా ఏమైనా పెద్ద అనుకోండి పాలిగాన్ కి, మనం వాటిని మనం డిసైడ్ చేయలేం కదా. అసలు పాలిగాన్ మనం రాయడానికే ఛాన్స్ లేదు ఏ విధంగా అనేది. ఓకేనా? ఓకే అన్న. ఓకే, మీకు ఏదైనా ఒక మ్యాచ్ తీసుకోండి, మ్యాచ్ రిజల్ట్. గో టు మ్యాచ్ సెంటర్. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించారు కదా, ఈ రౌండెడ్ కార్నర్స్ పెట్టున్నాడు, గమనించారు కదా ప్రతిదానికి. షార్ప్ కార్నర్స్ కాకుండా రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. చూడండి, ఒకసారి మీరు గమనిస్తే వాడు కోడ్ ఏం రాశాడు అనే దాని గురించి. ఇదిగోండి, రౌండెడ్ కార్నర్స్ ఏ ఉన్నాయి వీటన్నిటికీ.
ఇదిగో బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ పెట్టాడు. ఓకే. ఆ 5 పిక్సెల్ నేను తీసేసాను అనుకోండి, అవి షార్ప్ గా మారిపోతాయి. ఇదిగోండి షార్ప్ గా మారిపోయింది. ఈ సచిన్ ఒక్కదానికి చూడండి, ఈ ఎలిమెంట్ కి అన్ని ఎలిమెంట్స్ మారిపోయినాయి, గమనించారు కదా? యా యా ఓకే. అన్ని షార్ప్ గా మారిపోయినాయి. సో ఈ బార్డర్ రేడియస్ ఇలా యూజ్ చేస్తాడు. ఇంకా మీకు మ్యాచ్ జరిగేటప్పుడు బాల్స్ ని చూపిస్తాడు. ఇవ్వండి ఈ బాల్స్ గమనించారు కదా, ఈ బాల్స్ రౌండెడ్ కార్నర్స్ యూజ్ చేసి చేసాడు అనమాట. చూసారు కదా ఈ బాల్స్, ఒక్కొక్క బాల్. ఇదిగోండి హైట్ విడ్త్ వచ్చేసి 30 పిక్సెల్ ఉంది. ఈ డివిజన్ యొక్క హైట్ విడ్త్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ 30 పిక్సెల్ ఇచ్చాడు కదా. బార్డర్ రేడియస్ ఎంత అయితే అవి రౌండెడ్ గా మారిపోతాయి. 15. దట్స్ ఇట్ రైట్. 15 చెప్పుకుంటారు. బార్డర్ రేడియస్ 50%. హైట్ లో 50% అన్నమాట. అంటే నథింగ్ బట్ 15 పిక్సెల్ రైట్. ఇదిగో ఇక్కడ బార్డర్ రేడియస్ 50% అన్నాడు కాబట్టి మీకు అది రౌండెడ్ గా కనిపిస్తుంది. అదే నేను తీసేసాను అనుకోండి, అది స్క్వేర్స్ అయిపోయినాయి. చూసారా? ఎలిమెంట్ కి స్టైల్ అప్లై కాలేదంటే ఇదిగో ఇట్లాగా స్ట్రైక్ అవుట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇలా స్ట్రైక్ అవుట్ అయిపోతాయి. ఎలిమెంట్ కి స్టైల్ అప్లై అయిందంటే మామూలుగా మీకు క్లియర్ ఇట్లా కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా? యా 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 అదే. కార్తీక్, సృజన్, అర్థమవుతుంది. యా అర్థమవుతుంది. ఇవి రియల్ టైమ్ లో బార్డర్ రేడియస్ ని ఇదిగో ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి ఇది చూపించాను. ఇంకా వేరియస్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారన్నమాట. సో అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇదిగో ఇది ఒక ఇమేజ్, ఈ కలర్ ఇమేజ్ ఉంది కదా, ఈ కలర్ ఇమేజ్ ఒక దాని ఇమేజ్ లోడ్ చేసేవాళ్ళు, ఈ కలర్ ఇమేజ్ ని ఒక దాన్ని లోడ్ చేసేవాళ్ళు. ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఇమేజెస్ లోడ్ చేయాలి అంటే వాడు ఎన్ని ఇమేజ్ ని కాల్ చేయాలి? ఈ పేజ్ మీద మొత్తం ఒక 20-30 సర్కిల్స్ ఉన్నాయి అనుకో, 30 కలర్స్ ఉన్నాయి అనుకోండి. 30 ఇమేజెస్ ని వాడు కాల్ చేయాలా? చేయాలి. ఇట్ ఈస్ డిఫికల్ట్ ప్రాసెస్ రైట్. 30 ఇమేజెస్ ని లోడ్ చేస్తే 30 ఇమేజెస్ ని కాల్ చేయడానికి ఒకటి సర్వర్ కాల్ వెళ్ళాలి. ప్రతిదానికి ఒక సర్వర్ కాల్ వెళ్తుంది. సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ ని మీ వెబ్ పేజ్ లో డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు చూపించింది. మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజే ఉంది అనుకోండి, ఈ పేజ్ ఈ వీడియో కానీ ఈ ఇమేజ్ కానీ, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది అనుకో, ఈ ఇమేజ్ మీ బ్రౌజర్ లో ఉంటుందో లేదో చూడండి. ఇదిగోండి ఆ ఇమేజ్ మీ బ్రౌజర్ లో ఉంది కదా. ఇదిగో మీరు మౌస్ ఓవర్ చేస్తే మీకు కనిపించింది, మీకు డౌన్లోడ్ అయ్యి ఉంటది అనమాట ఈ ఇమేజ్. ఇంకా మీకు ఇంకొక చూపిస్తాను. దీని పేరేం పేరు, .jpg CA myc అన్న సంథింగ్ ఏదో ఉంది కదా. ఇదిగోండి ఇవన్నీ ఇమేజెస్ .jpg ఇమేజెస్ మీరు గమనిస్తే
ఇదిగో ఇది ఒక ఇమేజ్. ఈ Yeah. ఇమేజ్ మీకు డౌన్లోడ్ అయింది కదా ఇక్కడ ఈ పేజ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ని కన్సిడర్ చేయండి. ఇమేజ్ ఎక్కడ ఉంటది? యా లేదు. ఇమేజ్ ఇదిగో ఈ ఇమేజ్ కదా ఇందాక మనం చూసాం. యా రైట్. ఆ ఇమేజ్ మీకు డౌన్లోడ్ అయ్యింది కదా పేజ్ మీద. ఆ జస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇమేజ్ మీకు డౌన్లోడ్ అవ్వడానికి దీని స్టాటిస్టిక్స్ చూద్దాం. ఇదిగోండి ఈ ఇమేజ్ డౌన్లోడ్ అవ్వడానికి మీకు ఐ మీన్ సైజ్ ఎంత పట్టింది? 23 KB సైజ్ తీసుకుంది ఆ ఇమేజ్. యొక్క సైజు 23.1. ఓకే. ఆ పేజ్ డౌన్లోడ్ అవ్వడానికి 346 మిల్లీ సెకండ్స్ పట్టింది. 346 మిల్లీ సెకండ్స్ అంటే దాదాపు 1/3 సెకండ్. రైట్. 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అన్నమాట. మీకు దాదాపు 346 మిల్లీ సెకండ్స్ అంటే 1/3. దాదాపు 1/3 అంటే ఇప్పుడు ఇట్లాంటి ఒక 10 ఇమేజెస్ లోడ్ అయినాయి అనుకోండి. 1 మినిట్ ఎగిరిపోతుంది కదా, ఐ మీన్ 1 సెకండ్ వెళ్ళిపోతుంది కదా. 1 సెకండ్ 2 సెకండ్స్. ఒక వెబ్ పేజ్ మీద 1 సెకండ్ 2 సెకండ్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అదిగాక ఇట్లాంటి రియల్ టైం అప్లికేషన్ అంటే మీకు అక్కడ మ్యాచ్ జరుగుతుంటది, ఇక్కడ రిజల్ట్ వస్తుంటది. రైట్. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ అంటే 2 or 3 సెకండ్స్ లో మీకు రిలే ఉండాలి, అంతే కదా. సో ఇట్లాంటి అప్లికేషన్స్ లో పేజ్ ఆప్టిమైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అనవసరమైన వాటన్నిటికీ మనం ఇమేజెస్ లోడ్ చేసామనుకోండి, ఆప్టిమైజేషన్ దెబ్బతింటది. పేజ్ లోడింగ్ టైం అనేది దెబ్బతింటది. రైట్. ఒక్కసారి పేజీ లోడింగ్ టైం అనేది దెబ్బతిన్న తర్వాత ఈసారి యూజర్ దానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, అవతల సైట్ ఇంకా ఫాస్ట్ గా ఇస్తున్నాడు. అట్లాంటి టైంలో ఈ సైట్ ఎందుకు చూస్తాడు, అంతే కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ప్రతి సెకండ్ అప్డేట్ తెలుసుకోవాలనో, లేకపోతే బెట్టింగ్స్ చేసేటప్పుడు, లేకపోతే ఇంకొకటి. రైట్. ఏ కేసులోనైనా ఫెయిల్యూర్ అవుతుంది. పేజ్ లోడింగ్ టైం అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది ఫెయిల్యూర్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే. అట్లాంటి వాటిని అవాయిడ్ చేయడానికి సాధ్యమైనంత వరకు మనం ఇమేజెస్ యూజ్ చేయకపోవడమే బెస్ట్ అన్నమాట. అర్థమవుతుంది కదా. దట్ ఈస్ ద కేస్ ఇన్ రియల్ టైం. ఇది బార్డర్ రేడియస్ కి సంబంధించిన విషయం. మీరు అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అట్లా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ మీకు ఒకవైపే కావాలి అనుకుంటే అర్థమవుతుంది కదా. టాప్ లెఫ్ట్ రేడియస్ అంటే మీకు అప్పర్ కార్నర్ కి ఇటువైపు కార్నర్ కి వచ్చింది కదా. లైక్ దిస్. ఓకే. అలాగే మిగతా పారామీటర్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అవి బార్డర్ టాప్ రైట్, బార్డర్ బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, ఇట్లా. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. ఇదే దీనికే తీసుకుందాం. నేను బార్డర్ రేడియస్ స్టాప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇందాక చెప్పాను కదా, మీరు క్యాలిక్యులేషన్ చేసుకోలేకపోతే 200 పిక్సెల్లో 100 పిక్సెల్ తీసుకోవాలని తెలియకపోతే జస్ట్ 50% అని పెట్టేసేయండి. అర్థమవుతుంది కదా, అది మర్చిపోవద్దు. ఈజీ కాన్సెప్ట్ అది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ -ఇమేజ్. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేశాను, ప్రస్తుతానికి అది రిమూవ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి ఇమేజ్ అని చెప్తున్నారు కాబట్టి ఇమేజ్ యొక్క URL మీరు కన్సిడర్ చేయాల్సి వచ్చింది. రైట్. సో లెట్స్ చెక్ వన్ ఆఫ్ ద ఇమేజ్.
So I am having this image on the desktop. URL లో ఇమేజ్ ఇచ్చాను. మీరు ఫైల్ ఫార్మాట్ తో సహా ఇవ్వాలి, మర్చిపోవద్దు. యా ఇదిగోండి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఇవన్నీ సెట్ చేసి ఉన్నాను. ఇది లోకల్ సిస్టమ్ URL కాబట్టి స్లాష్లు బ్యాక్ స్లాష్లు ఉన్నాయి, అర్థమవుతుంది కదా. యా యా మీరు అంతకుముందు ఏదైతే రూల్స్ ఫాలో అయ్యారో సేమ్ రూల్స్ ఇందులో కూడా వర్క్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఈ కంపాస్ ని నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గా లోడ్ చేస్తున్నాను. మీకు ఆ ఇమేజ్ లోడ్ అవ్వలేదంటే దాని అర్థం ఏంటి, పాత తప్పన్నా అయి ఉండాలి. ఓకే, మనం ఏదైనా ఫైల్ నేమ్ మిస్టేక్ అన్నా యూజ్ చేసి ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఏం చెప్తుంది, ఈ ఫైల్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది, ఎర్రర్ ఫైల్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ మనం గ్యాప్స్ యూజ్ చేసాం. యూజర్స్ గ్యాప్స్ లేవు కదా, యూజర్ స్లాష్ సంజయ్ డబుల్ కోట్స్ యూజ్ చేయండి. ఇది URL అని మీరు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి URL యొక్క సింటాక్స్ ఆల్వేస్ ఫార్వర్డ్ స్లాష్లే ఉంటాయి అన్నమాట. అందు గురించి ఇది ఇట్లా తీసుకున్నది HTTP URL లెక్క అన్నమాట. మన వెబ్ లో URLs టైప్ చేసామంటే ఇదిగోండి ఫార్వర్డ్ స్లాషెస్ వస్తాయి కదా బై డిఫాల్ట్. సో మీరు ఎగ్జాక్ట్ గా ఇట్లాగే తీసుకోవాలి. URL మెన్షన్ చేసినప్పుడు మాత్రమే, సోర్స్ మెన్షన్ చేసేటప్పుడు అయితే మాత్రం మీరు బ్యాక్ స్లాష్ మెన్షన్ చేయాల్సి వచ్చింది. ఇందాక ఉన్నట్టే SRC మనం యూజ్ చేస్తాం కదా, ఇదిగోండి స్క్రిప్ట్ SRC కానీ తర్వాత href కానీ యూజ్ చేసేటప్పుడు బ్యాక్ స్లాష్ యూజ్ చేసుకోవచ్చు. అయితే URL యూజ్ చేసేటప్పుడు మాత్రం మీరు గ్యారంటీగా ఫార్వర్డ్ స్లాషెస్ యూజ్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఈ డబల్ కోడ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీ ఇష్టం, యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోకపోవచ్చు. కాకపోతే ఒక్కోసారి స్పేసెస్ తోటి ఇస్తాం కదా ఫోల్డర్స్, స్పేసెస్ తో. ఇప్పుడు ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంది అనుకోండి, ప్రోగ్రామ్ ఫైల్స్ స్పేస్ తో ఉంటది, ప్రోగ్రామ్ స్పేస్ ఫైల్స్ అని ఉంటది, రైట్? అలాంటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా మీరు డబుల్ కోడ్స్ యూజ్ చేయాలి. లేదు అంటే మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి నేను యూజ్ చేయలేదు, వస్తుంది అయినా సరే వచ్చింది కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. నేను తీసుకుంది ఒకటే ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఒక్కటే ఇమేజ్ ని పెట్టమని చెప్తున్నాను. ఓకే, ఇదిగోండి ఇమేజ్, ఒరిజినల్ ఇమేజ్ ఇది, ఒక ఇమేజ్ గా ఉంది, ఒక ఇమేజ్ ని పెడుతున్నాను. బట్ మీకు ఆ సైజ్ అనేది రిపీట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇది 200 ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్ మనకి ఏం కావాలి, అందుకని దాంతో ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకే, మీకు అలా రిపీట్ కాకూడదు అనుకున్నారు అనుకోండి, రిపీట్ కాకూడదు అనుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ -రిపీట్ అని ఉంటది. మీరు రిపీట్ ఏ డైరెక్షన్ లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్ లో రిపీట్ అవుతుంది. మీకు రిపీట్ అవ్వకూడదు అనుకుంటే నో రిపీట్ అనే ఫార్మాట్ ఉంటది. ఓకే, ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్. సో మీరు రిపీట్ చేయొద్దు.
ఓకే. అర్థమవుతుంది కదా. యా. అదే విధంగా రిపీట్ ఎక్స్ డైరెక్షన్ లో కావాలనుకుంటే రిపీట్ ఎక్స్ అని ఉంటది అనమాట. ఎక్స్ డైరెక్షన్ ఎట్లా హారిజాంటల్ గా. ఓకే, గమనించారు కదా. యా. ఓకే. వై డైరెక్షన్ లో కావాలంటే వర్టికల్ గా ఇలా. ఓకే. ఓకే, రెస్ట్ ఆఫ్ ది ప్లేస్ ఎంటీగా ఉంటది. ఇప్పుడు మీరు నో రిపీట్ అన్నారు ఫర్ నౌ. అయితే మీకు ఇక్కడ ఆర్డ్ గా కనిపిస్తుంది కదా, అంటే నథింగ్ బట్ ది స్టార్టింగ్ నుంచి ఉంది, మీకు బ్యాక్గ్రౌండ్ అంటే సెంటర్ లో ఉండాలి అని అనుకున్నారు అనుకోండి. యా. మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ఒక అట్రిబ్యూట్ ప్రాపర్టీ ఉంది. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎక్స్ డైరెక్షన్ లో సెంటర్, వై డైరెక్షన్ లో సెంటర్. ఓకే, ఇది ఎక్స్ ఇది వై. లెట్స్ చెక్. ఖచ్చితంగా సెంటర్ లోకి వచ్చిందా? యా. రెండు సెంటర్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఒక సెంటర్ అని యూజ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా అదే కన్సిడర్ చేసింది రెండో సెంటర్ కూడా. ఓకేనా? ఓకే. ఇదిగోండి వచ్చింది కదా. యా. అదే మీరు ఎక్స్ డైరెక్షన్ లో సెంటర్ లో ఉండాలి, వై డైరెక్షన్ లో 50 పిక్సెల్స్ దూరంలో ఉండాలి, లేకపోతే 10 పిక్సెల్స్ దూరంలో ఉండాలి అన్నారు అనుకోండి. పై నుంచి సెంటర్ లో ఉంటది. ఇదిగో ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో సెంటర్ గా ఉంటది, కాకపోతే పై నుంచి 10 పిక్సెల్స్ దూరంలో ఉంటది. లెట్ చెక్. అది పైకి వచ్చేసింది కదా. యా. గమనించారు కదా. ఇదిగోండి ఈ 10 పిక్సెల్స్ మార్చే కొద్దీ ఇట్లా. ఓకే, మీరు బై డిఫాల్ట్ సెంటర్ లో కావాలనుకుంటే జస్ట్ మీరు సెంటర్ అని చెప్పేస్తే ఆటోమేటిక్ గా అదే అరేంజ్ అయిపోతుంది సెంటర్ కి. అదే మీరు వై డైరెక్షన్ లో సెంటర్ లో ఉంచి ఎక్స్ డైరెక్షన్ నుంచి ఇంత దూరం ఉండాలి అని చెప్పారు అనుకోండి. ఇదిగోండి 10 పిక్సెల్ వై డైరెక్షన్ లో సెంటర్ లో ఉంది ఖచ్చితంగా, వర్టికల్ గా. వర్టికల్ సెంటరే కదా అది. ఇది ఇటు పైన ఎంత స్పేస్ ఉందో కింద కూడా అంతే స్పేస్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ సెంటర్ అనే కదా. ఎక్స్ నుంచి 10 పిక్సెల్స్ దూరంలో ఉంది, ఎక్స్ నుంచి ఇటు పక్క నుంచి 10 పిక్సెల్ ఉంది. నేను దాన్ని ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, ఇట్లా మారిపోతుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా. అలాగే మనకి సెంటర్ ఎలా ఉందో టాప్ అని కూడా ఉంది అనమాట. టాప్ అని ఉంది. ఎక్స్ డైరెక్షన్ లో టాప్, సారీ ఎక్స్ డైరెక్షన్ కి టాప్ ఉండదు కదా, లెఫ్ట్ ఉంటది, రైట్. ఎక్స్ డైరెక్షన్ కి లెఫ్ట్ ఉంటది. అదిగోండి లెఫ్ట్ కి ఖచ్చితంగా సెంటర్. ఇదిగో ఇక్కడ చూడండి టచ్ చేసింది కదా లెఫ్ట్ అంటే, పై నుంచి 10 పిక్సెల్ గ్యాప్. ఇదిగో నేను చెప్పింది అదే కదా, లెఫ్ట్ నుంచి 10 పిక్సెల్. ఇది 10 వై డైరెక్షన్ లో 10 పిక్సెల్ అంటే ఇక్కడ నుంచి. అదే దీన్ని రైట్ ఇచ్చాను అనుకోండి, ఎక్స్ కి లెఫ్ట్ రైట్ ఉంటది, అంతే కదా. జిహెచ్టి సారీ రైట్ కి వచ్చింది. గాట్ ఇట్ కదా. అదే విధంగా మీకు వై డైరెక్షన్ లో ఏముంటది, టాప్ బాటమ్ ఉంటది, అంతే కదా. వై డైరెక్షన్ లో టాప్ బాటమ్ ఉంటది. చూద్దాం. టాప్ అదిగో టాప్ ని అంటు పెట్టుకుని ఉంది. అదే విధంగా బాటమ్ కావాలి అంటే బాటమ్. ఓకేనా? అదే నాకు ఈ కార్నర్ లో కావాలంటే ఏం చేస్తారు? వై డైరెక్షన్. ఈ కార్నర్ లో కావాలంటే నాకు ఏం రాయాలి? ఎక్స్ రైట్ వై టాప్. ఎక్స్ రైట్ వై టాప్, రైట్. సో రైట్ టు టాప్ రాస్తే సరిపోతుంది. రైట్ టు టాప్ వచ్చింది కదా, ఆ కార్నర్ కి వచ్చేసింది కదా. మిగతా కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇది బ్యాక్గ్రౌండ్ పొజిషన్. తర్వాత బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే బై డిఫాల్ట్ ఇది ఆ ఇమేజ్ ఎంత అయితే సైజ్ లో ఉందో అంత సైజ్ లో మీకు డిస్ప్లే అయింది. ఓకే, లేదు మీరు ఇంక్రిమెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ ఉంది. బ్యాక్గ్రౌండ్ సైజ్ ని మీరు
ఎక్స్ డైరెక్షన్ లో 100%, వై డైరెక్షన్ లో 100%. మీరు ఒక 100% ఇస్తే టూ సైడ్స్ 100% తీసుకుంటది, రైట్? ఇదిగోండి మీకు ఇమేజ్ మొత్తం ఆక్యుపై చేసిందిగా. ఐ మీన్ ఆ విడ్త్ హైట్ ఎంత అయితే ఉందో అంత 100% ఆక్యుపై చేసింది కదా. మీరు ఒక 100% ఇచ్చినా 200 అదే ఇట్లా 200 ఇచ్చిన స్పేస్ ఇచ్చి, ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. ఓకేనా? ఇదిగో ఇదైనా సేమ్ 100%, బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% అంటే బోత్ డైరెక్షన్స్ లో 100% అని. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ డైరెక్షన్ లో తగ్గించేస్తున్నాను. ఎక్స్ డైరెక్షన్ లో తగ్గించడం అంటే ఇదిగో ఈ డైరెక్షన్ లో హారిజాంటల్ గా తగ్గించేస్తున్నాను. తగ్గిస్తుంటే చూడండి ఆ ఇమేజ్ చూడండి ఎట్లా అయిపోతుంది. ఓకే, ఇటు పక్క నుంచే ఎందుకు అవుతుంది అంటే ఇదిగో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెట్ చేసాం కాబట్టి, రైట్ టాప్ సెట్ చేసాం కాబట్టి. ఇది సెట్ చేయకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది, అది ఇది ఫస్ట్ నుంచి వచ్చింది, రైట్? అర్థమవుతుంది కదా? ఇదిగో అదే విధంగా వై డైరెక్షన్ లో తగ్గిస్తున్నాను అనుకోండి ఇట్లా. ఓకే, దాదాపు బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఇవన్నీ. అదే బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేశాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఇదిగోండి ఆ ఇమేజ్ ఉన్న ప్లేస్ కాకుండా మిగతా అంతా రెడ్ అయిపోయింది. అంటే ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వచ్చింది అనమాట. అర్థమవుతుందా? అయితే ఈ బ్యాక్గ్రౌండ్ రెడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇందాక మనం ఏదైతే చూసామో సైట్, ఇదిగో ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ అనేది ఒక కలర్ కాదనమాట, నథింగ్ బట్ ఒక కలర్ కాదు, నెంబర్ ఆఫ్ కలర్స్ మిక్స్ అయ్యి మీకు ఇలా ఈ కలర్ కనిపించింది. అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లాంటి ఈ ఎఫెక్ట్ రావడం గురించి బ్యాక్గ్రౌండ్ లో ఇమేజెస్ లోడ్ చేసేవాళ్ళు. మన ఈ ఫోటోషాప్ ఇట్లా ఉంది కదా, ఆ ఫోటోషాప్ లో ఇమేజెస్ ని కట్ చేసేవాళ్ళు అనమాట. నెంబర్ ఆఫ్ కలర్స్ యూజ్ చేసి గ్రేడియంట్ కలర్స్ గా ఇట్లా కట్ చేసి పెట్టేవాళ్ళు. అర్థమవుతుందా? అయితే ఆ ఇమేజెస్ కట్ చేయడం వల్ల మళ్ళీ మనకు ప్రాబ్లం, డిసడ్వాంటేజ్, ఇందాక సేమ్ డిసడ్వాంటేజ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, అది మనం బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను మీకు క్లియర్ గా. ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ ని కలిపేసి ఒక ఇమేజ్ గా తయారు చేస్తారు అనమాట. సారీ, ఒక కలర్ గా తయారు చేస్తాడు. ఆ కలర్ ని మనకి బ్యాక్గ్రౌండ్ లో లోడ్ చేస్తాడు. కొన్ని బ్రౌజర్స్ ఉన్నాయి, ఆ బ్రౌజర్స్ ఏంటంటే ఈ గ్రేడియంట్ కలర్స్ ని వర్క్ గ్రేడియంట్ కలర్స్ వర్క్ కావాలన్నమాట కొన్ని బ్రౌజర్స్ లో. అలాంటప్పుడు సాలిడ్ కలర్స్ వర్క్ అవుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశారనుకోండి, ఐసీసీ క్రికెట్, ఇందాక మీకు బార్డర్ రేడియస్ ఇవి చూపించాను కదా. బార్డర్ రేడియస్ అవి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 నుంచి వర్క్ కావన్నమాట. చూపిస్తాను మీకు. ఇగో ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 కాబట్టి మీకు ఈ బార్డర్ రేడియస్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే 8 మోడ్ లోకి మారుతాం, బ్రౌజర్ ని 8 మోడ్ లోకి మారుతాం. 8 మోడ్ లోకి మార్చాలంటే ఇక్కడ ఎడ్జ్ అని ఉంటది అనమాట. ఆ ఎడ్జ్ లో మీకు 8, 9 సింబల్స్ ఉంటది, ఇక్కడ లెటర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 లోకి మారిపోయింది. ఇక్కడ మీకు బార్డర్స్ కనిపిస్తున్నాయి, బార్డర్స్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవి. బార్డర్ రేడియస్ అప్లై అయింది ఇక్కడ లేదు కదా, అంటే షార్ప్ కార్నర్స్ వచ్చినాయి చూశారు కదా.
ఇదిగోండి ఇక్కడ కూడా వీటికి కూడా షార్ప్ కార్నర్స్ వచ్చినాయి. ఓకే, Yeah. సో కొన్ని బ్రౌజర్స్ లో CSS3 ప్రాపర్టీస్ వర్క్ కావన్నమాట. IE9 నుంచి CSS3 ప్రాపర్టీస్ వర్క్ అవుతాయి. ఓకేనా, Yeah. కొన్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్ కూడా ఉన్నాయి కదా, గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్ ఎర్లియర్ వర్షన్స్ లో కూడా వర్క్ కావు. అప్పుడు ఏం చేస్తారంటే బార్డర్ రేడియస్ ఇట్లా ఉందనుకోండి, బార్డర్ రేడియస్ ఇలా ఉందనుకోండి, 10 పిక్సెల్ అంటాం కదా, 10 పిక్సెల్ అనే బదులు ఇక్కడ వెబ్కిట్ బార్డర్ రేడియస్ అంటాం. అంటే ఇప్పుడైతే అన్ని బ్రౌజర్స్ లో ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. అంతకు ముందు అయితే ఇట్లా రాసుకోవాలి, వెబ్కిట్ బార్డర్ రేడియస్ ఇట్లా రాసుకోవాలి. అర్థమవుతుంది కదా. యా అన్న. ఈ వెబ్కిట్ అనేది ఏంటంటే క్రోమ్ కి సఫారీకి వర్క్ అవుతుంది. ఓకే, మార్జ్ బాక్స్ బార్డర్ రేడియస్ ఇది దేనికంటే మోజిల్లా ఫైర్ ఫాక్స్ కి. వాటన్నిటితో పాటు ఈ స్టేట్మెంట్ కూడా రాయాల్సి వచ్చింది. ఇదిగో ఈ పై 2 స్టేట్మెంట్స్ తో పాటు ఈ స్టేట్మెంట్ కూడా రాయాల్సి వచ్చింది. వెబ్కిట్ బార్డర్ రేడియస్, మార్జ్ బార్డర్ రేడియస్, మార్జ్ బార్డర్ రేడియస్ సారీ, ఇట్లా ఈ 3 స్టేట్మెంట్స్ రాస్తే అన్ని బ్రౌజర్స్ లో ఈక్వల్ గా వర్క్ అవుతుంది. ఓకేనా. ఓకే. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ ఇవి కూడా మార్జ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్, వెబ్కిట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అని రాయాల్సి వచ్చింది. ఇప్పుడున్న బ్రౌజర్స్ కి అయితే అవసరం లేదు. అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు ఒక్కోసారి, అందు గురించి మీకు ఈ సినారియో చెప్తున్నాను. ఏంటంటే వెబ్కిట్ బార్డర్ రేడియస్ వాటికి మీరు కలర్ బార్డర్ రేడియస్ వేరేగా అప్లై చేయాలి అంటే ఏం చేస్తారు అనే క్వశ్చన్ అడగొచ్చు. క్రోమ్ లో మాత్రమే నాకు బార్డర్ రేడియస్ రావాలి, ఏం చేస్తారు అని ఇట్లా క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, జస్ట్ రిమెంబర్ ఇట్. yeah. ఓకేనా. ఇవి బార్డర్ రేడియస్ గురించి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ గురించి. ఒక్కసారి బాక్స్ షాడో గురించి కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది కంటిన్యూ మీరు చూసుకుంటారండి ఒకసారి. ఓకేనా. Yeah. బాక్స్ షాడో కూడా మనకి సేమ్ అన్నమాట. మార్జ్ బాక్స్ షాడో, వెబ్కిట్ బాక్స్ షాడో అని ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా. బాక్స్ షాడో ప్రస్తుతానికి ఇది X డైరెక్షన్ లో, ఇది Y డైరెక్షన్ లో, ఇది బ్లర్ స్టేటస్ అంటాం, చూపిస్తాను. నేను కలర్ అప్లై చేస్తున్నాను, సంథింగ్ ఏదో కలర్ అప్లై చేస్తాను. ఆ షాడో అనేది మనకి బ్లాక్ కలర్ లో కనిపించింది అనమాట. ఇదిగోండి షాడో కనిపించింది కదా బ్లాక్ కలర్ లో. Yeah. Okay. ఈ బాక్స్ కి షాడో బ్లాక్ కలర్ లో కనిపించింది అనమాట. ఇదిగో నేను ఇది X డైరెక్షన్ అని చెప్తున్నాను, హారిజాంటల్ డైరెక్షన్. ఇదిగో నేను ఇంక్రీజ్ చేస్తుంటే షాడో బయటకు వచ్చేస్తుంది చూడండి. అయితే షాడో స్పేస్ గానీ ఆక్యుపై చేయదు, వెబ్ పేజ్ మీద స్పేస్ ఆక్యుపై చేయదు. ఇప్పుడు మన షాడో ఉందనుకోండి, మన షాడో భూమి మీద స్పేస్ ఏమన్నా ఆక్యుపై చేసిద్దాం, మనం ఆక్యుపై చేస్తాం అంతే కదా. సేమ్ సినారీ ఇక్కడ కూడా అంతే, దట్స్ ఇట్, అంత మించి ఏం లేదు. ఇట్లా ఇది మైనస్ లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మైనస్ లో ఇస్తే అటువైపుకి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్. ఓకే. ప్లస్ లో ఇస్తే ఇటువైపుకి. ఓకే. అదే విధంగా ఇది కూడా ప్లస్ లో ఇస్తే కిందికి, మైనస్ లో ఇస్తే పైకి. ఇది వచ్చేసి ఈ బ్లర్ స్టేటస్ ఉంది కదా, బ్లర్ అంటే ఇదిగో ఇక్కడ మీకు చివర కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది కదా, షార్ప్ గా లేకుండా. ఈ సైడ్స్ కానీ మీరు గమనించినట్టయితే ఇదిగో నేను 0 చేసిన దానికి 4 కి తేడా కనిపించింది మీకు. 0 ఉన్నప్పుడు షార్ప్, వెరీ షార్ప్ గా కనిపిస్తుంది, రైట్. ఇక్కడ గమనించారు, ఈ సైడ్స్ కానీ కార్నర్స్ కానీ ఏదైనా గమనించవచ్చు. ఇదిగో నేను దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, బ్లర్ అయిపోతుంది కదా, గమనించారు కదా. ఆ బ్లర్ గురించి ఈ 3 పిక్సెల్ 10 పిక్సెల్ అనేది. ఓకే, ఇది వచ్చేసి కలర్ అన్నమాట. మనం బ్లాక్ ని 0 గా కన్సిడర్ చేస్తాము. లేదు అంటే మీరు నేమ్స్ కూడా రాసుకోవచ్చు, లైమ్ కలర్ కావాలంటే లైమ్ కలర్ అయినా రాసుకోవచ్చు.
మీరు ఏ కలర్ అప్లై చేసినా వర్క్ అవుతుంది. లైన్ ఓకే, గ్రీన్. మీకు ఏ షాడో కలర్ కావాలంటే ఆ షాడో కలర్ మీరు అప్లై చేసేయచ్చు. అర్థమవుతుంది కదా? యా. అదే విధంగా టెక్స్ట్ షాడో కూడా సేమ్ థింగ్ అనమాట. టెక్స్ట్ షాడో కూడా సేమ్ పారామీటర్స్ తీసుకుంటే ఒకసారి అది కూడా గమనించుకుంటండి. నేను ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, నాకు షాడో అన్ని వైపులా రావాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు 2 సైడ్సే వస్తుంది కదా, ఏదర్ ఇటు కానీ వచ్చేస్తుంది, లేకపోతే ఇటు కానీ వచ్చేస్తుంది. ఓకే, అంతేనా? లేక అన్ని వైపులా వస్తుంది షాడో? లేదు, ఎనీ 2 సైడ్స్ వస్తుంది. ఎన్ని 2 సైడ్స్ వస్తుంది కదా. సో నేను నెక్స్ట్ క్లాస్ కల్లా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు అన్ని సైడ్స్ షాడో రావాలి, ఎలా చేస్తారో చేసుకుంటాను. ఓకేనా? ఈ 3 ప్రాపర్టీస్ చూడండి. ఇది బార్డర్ రేడియస్, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్, అదేవిధంగా బాక్స్ షాడో, టెక్స్ట్ షాడో. ఓకేనా? నెక్స్ట్ క్లాస్. ఓకే ఓకే ఓకే, సారీ ఫర్ ద లేట్. యాక్చువల్ గా నేను ఇంటికి వెళ్ళి ఉన్నాను. దట్స్ ఫైన్ అన్న, నో ప్రాబ్లం. సారీ ఫర్ ఇట్. దట్స్ ఓకే అన్న. Yeah, fine. Thank you. See you in next class. See you on the line.